దేవుడు ఈ యొక్క 6వ నెలలో మనం ప్రవేశపెట్టి ఈ 6వ బలారాధన దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పుకున్నాం. హల్లెలూయా. దేవుడు మిమ్ములు ఈ నెలంతయు ఆయన కృపా కాపుదలో దేవుడు మిమ్మల్ని కాపాడను గాక. ఈ దేవుడు పెట్టారా, న్యాయాధిపతుల గ్రంథం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. బలారాధనలో 3వ అధ్యాయము 26-27 వచనం చదువుకుందాం. వారు తడవు చేయుచుండగా యెహూదు తప్పించుకొని బెసీలీమును దాటి సెయీరాకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలు బోరబోదగా ఇశ్రాయేలు మన్య ప్రదేశం నుండి అతని యొద్దకు వచ్చి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, అన్నవరకుల సంఘాన్ని మీరు దర్శించండి. ఇంతవరకు నాయన మీరు నడిపించిన విధానాలకే స్తోత్రాలు. మా దేవా, ఈ 5 నెలలు కాచి కాపాడి 6వ నెల 6వ బలారాధన మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. నీ బిడ్డల్ని ఆత్మతో నింపండి. ఈ నెలంతా నీ క్షమించి బిడ్డలకు తగిన కృపా కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, ఈ న్యాయాధిపతులు అని ఉంది కానీ యాక్చువల్గా రక్షకులు వీళ్ళు. అంటే కాపాడిన వారు. కాపాడటం అంటే ఒక ఆపదలో నుండి కాపాడిన వారిని రక్షకులు అని అంటారు. ఏ ఆపదల్లో నుండి కాపాడారు అనేది ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదువుకోవాలి. ఇందులో దాదాపుగా 12 మంది, 13 మంది అని చెప్తారు కానీ యాక్చువల్గా 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఈ 12 మంది న్యాయాధిపతుల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క శ్రేష్టమైన లక్షణాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. నేను ఇప్పుడు చదివిన న్యాయాధిపతి 2వ న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, 2వ న్యాయాధిపతి ఏమో యెహూదు. ఈ 3వ అధ్యాయంలోనే దాదాపుగా 3 న్యాయాధిపతులు ఉన్నారు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, 2వ న్యాయాధిపతి యెహూదు, 3వ న్యాయాధిపతి షమ్గర్. ఒక్క అధ్యాయం ఒక్క వచనం చూడండి. అక్కడ 30వ వచనంలో, అది మీకు దేవుని చిత్తం అయితే మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. 30వ వచనం చూడండి. అక్కడ యాక్చువల్ ఒక్క వచనం కదా. హీబ్రూ బైబిల్లో 31 వచనాలు ఉంటాయి ఈ 3 అధ్యాయాలు. ఇది 31వ వచనంగా హీబ్రూ బైబిల్. కానీ ఇక్కడ ఉన్నట్టు అందులో ఉండదు. తర్వాత ఎప్పుడైనా ఈసారి ధ్యానం చేద్దాం. షమ్గర్ న్యాయాధిపతిగా ఉండాను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుగోల కర్రతో హతము చేశాను. అతడుని ఇశ్రాయేలీని. ఒక్క వచనమే ఉంది కదా అంటే దేవుని బిడ్డలారా, ఈ ఒక్క వచనం మిగిలిన ఈ పైన ఒత్నీయేలు యెహూదు కంటే చాలా శక్తివంతమైన వచనం కనుక ఒక్కొక్క న్యాయాధిపతిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మరొక న్యాయాధిపతి ఒత్నీయేలు కాలంలో ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిలో దోషులైరి అని ఉంటుంది. అక్కడ చూడండి 7వ వచనం అనుకుంటా. 7వ వచనమా 3వ అధ్యాయంలో 8వ వచనమా 7వ వచనం. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని ఏమయ్యారట? దేవుని బిడ్డలారా, ఆనాడు ఆయన అన్నాడంటే వాక్యం మన కోసం కాదు, ఆ కాలంలో అప్పుడోడకు రాయబడింది. తప్పండి. ఇది భూతవర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన వాక్యాలు బైబిల్లో రాయబడింది. ఒత్నీయేలు కాలంలో ఇశ్రాయేలీలు ఏమయ్యారు అని అంటే
వాళ్ళు యెహోవా సన్నిధిలో ఏమైపోయారట? దోషులు. యెహోవా సన్నిధి అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో వారి మధ్యన నేను ఉంటాను. ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏముంది? యెహోవా సన్నిధిలో ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, స్తుతులు ఉండాలి, అలాగే ప్రతిదీ సమర్పణ ఉండాలి. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తున్నారు, వాక్యాలు చదువుతున్నారు, సందేశాలు వింటున్నారు. నేను వచ్చేసరికి మీరు అందరూ ఆరాధన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిలో ఈ ప్రార్థన ఎడల ఏమైనా దోషం కనబడిందేమో జాగ్రత్త. వాక్యం ఎడల ఏమైనా దోషం కనబడిందేమో జాగ్రత్త. ఆరాధన వల్ల ఏమైనా దోషం జరిగిందేమో జాగ్రత్త. ఆయనకు మహిమపరిచే విషయంలో ఏమైనా లోపం జరిగిందేమో జాగ్రత్త. యెహోవా సన్నిధిలో వారు ఏమైపోయారంట? దోషులు. యెహోవా సన్నిధిలో దోషులైనందు వలన ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని కూషన్ రిషాతాయిమునకు దాసులుగా అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? అక్కడ కూషన్ రిషాతాయిమున చేతులకు దాసులుగా దేవుడు వారిని అభివేస్తే 8 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. కూషన్ రిషాతాయిం అంటే 2 అంతల శిక్ష. ఎంత శిక్ష అంట? నీవు యెహోవా సన్నిధిలో నీ ప్రార్థన దోషం కనబడితే 2 అంతల శిక్ష. ఆరాధనలో దోషం కనబడితే నీకు వచ్చే శిక్ష 2 అంతల శిక్ష. ఈరోజు మనం ప్రభు బలారాధనకు వచ్చాం. బలారాధన ఎలా ఆరాధన చేస్తున్నాం? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యం. అందుకే చాలా జాగ్రత్తగా ఆరాధన మనం ఎలా చేసుకుంటున్నాం దినదినం. ఇది యెహోవా సన్నిధిలో నువ్వు దోషం లేకుండా ఉందువు గాక. అండ్ దెన్ సెకండ్ పాయింట్, రెండవది 12వ వచనం చూడండి. ఇక్కడ ఈ 12వ వచనంలో ఇశ్రాయేలీయులు మరలా యెహోవా, చదువుతున్నారు కానీ పైన 7వ వచనంలో ఏముంది? యెహోవా సన్నిధిలో పడేపోయారంట దోషులే. ఇప్పుడు యెహోవా దృష్టిలో, ఎవరి దృష్టిలో అంట? ఆ దృష్టిలో అంటే యెహోవా యొక్క కను దృష్టి లోకమంతా సంచారము. అంటే నువ్వు మందిరంలో దోషం ఉంటావు, జాగ్రత్త, 2 అంతల శిక్ష నీకు కలుగుతుంది. అలాగే దేవుని కన్ను దృష్టి ఎక్కడ ఉంది? మందిరంలోనే కాదు, దేవుని పెట్టాలి. మనం ఏం చేస్తాం? మందిరంలోనే బాగా ఆరాధన చేస్తాం, పరిశుద్ధాత్మ వస్తుంది, ఊగిపోతాం, లేకపోతే బదా కొట్టి పారేస్తాం, లేకపోతే బాగా షేకింగ్ గా వస్తాం. ఇవన్నీ చేయొచ్చు. కానీ ఈ మందిరం దాటి వెళ్ళిన తర్వాత నీ మాట తీరు, అలాగే నీ వినికిడి తీరు, నీ ఆలోచన తీరు, అనగా యువర్ లైఫ్ స్టైల్, నీ యొక్క జీవన విధానం, నీ యాటిట్యూడ్స్, నీ ప్రవర్తన. మందిరం దగ్గర నుంచి నీ ఇంటికి ఎలా వెళ్ళావు, నీ ఇంటిలో ఎలా ఉన్నావు, సమాజంలో ఎలా ఉన్నావు, లేదా ప్రయాణాలు ఎలా ఉన్నావు, ప్రతి స్థలములో నీవు ఎలా ఉంటున్నావు, అది యెహోవా కను దృష్టి. లోకమంతా సంచారం జరుగుతున్నది కనుక నీవు యెహోవా సన్నిధిలో దోషమైతే 2 అంతల శిక్ష. జాగ్రత్తగా ఉన్నారా? అలాగే నీ లోకంలో ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నీ ప్రవర్తన గాని, నీ ఆలోచన గాని, నీ భావన గాని, వాటి విషయంలో నువ్వు దోషమవుతావేమో జాగ్రత్త. ఇక్కడ నేను బలారాధన చేశాను, నేను ఆరాధన చేశాను, పర్వాలేదు అనుకుని నువ్వు సంతృప్తి పడి సంతోషపడతావు. నో, అలా ఉండడానికి లేదు. నువ్వు ఎప్పుడైనా ఈ మందిరం దాటి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. నీ మాట తీరు ఎలా ఉంది? అక్కడ దోషం కనబడుతుందేమో. నీ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత నీ ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు ఆ కలిసిపోయిన పొద్దు నుంచి రాత్రి అంతా ఉపవాసం ఉన్నాను, ఈ రోజు అంతా ఉపవాసం బలారాది కాసేపు పెట్టుకున్నాను, సీరియల్ పెట్టేసావు, అయిపోయావు. యెహోవా దృష్టిలో
నీవు దోషమైపోతున్నావు, జాగ్రత్త. ఈ లోకంలో నీతో వస్తున్నారు, లోకాభిరామాయణ మొదలు పెడతారు. వాళ్ళలా ఈళ్ళలా వారి చెడ్డోడు వీరి చెడ్డోడు, నీ మధ్య ఏ సంభాషణ జరుగుతుంది? యెహోవా దృష్టిలో నువ్వు దోషమవుతున్నావు, జాగ్రత్త. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గము అపహాస్యకుల ఉండే స్థలం, ఈ మూడిటి యందు దేవుని కను దృష్టి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానికి గాను దేవుడు మీరు చదువుకోండి, మీరు ఇంటికి వెళ్ళక ఈ అధ్యాయాన్ని. దానికి గాను పైనేమో యెహోవా సన్నిధిలో దోషులైతే 8 సంవత్సరాలు వారిని దాసులుగా అప్పగించాడు, 2 శిక్ష. ఇక్కడ కను దృష్టిలో వారు దోషులైనందు వలన 18 సంవత్సరాలు వారిని బాధ పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? ఎవరికి అప్పగించాడు? మోయాబు రాజైన ఎగ్లోన్. మోయాబు రాజైన ఎగ్లోన్. హల్లెలూయా. ఎగ్లోన్ అంటే అర్థం ఏంటంటే చెత్త ఆలోచన, రఫ్ ఇమేజెస్. చెత్త ఆలోచనలో మందిరంలో ఉండవు ఈ ఆలోచన. ఉంటే ఎవరో చెప్పలేవు. ఒక అమ్మాయి పిల్ల మా ఇంటికి వస్తుంటది. ఈ వీడియో చూస్తారు, మరి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. చూసి ఏమనుకోదు, నవ్వుకుంటారు. ఆ పిల్లకి పట్టాలు వేసి గెలమంటా వస్తుంది. అమ్మాయి అక్కడికి పట్టాలి. ఒక అమ్మాయి అని చెప్పి ఎప్పుడు తీసుకున్నాను రాత్రి గారు ఈ వాక్యం చెప్పేటప్పుడు నా పక్కన కూర్చుని పలానావా ఆమె దగ్గర నుంచి ఏం చేసిందంట, ఈ పట్టాలు తీసుకుని. అమ్మాయి నేను వాక్యం చెప్పడం ఏంటి, ఈ పక్కన ముచ్చటేంటి అంటే నేను చెప్పిన వారికి ఏమైనా తింటున్నారో కొడుతున్నారా? వాక్యం వింటున్నా. నేను కూడా ఏం చేస్తుంది, వీళ్ళు మాట్లాడుకుని అంత సమయం నేను అంతమంది వాక్యం చెప్తున్నాను, కనీసం నా కంటికి కూడా ఎంత కూడా కనబడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పట్టాలు ఎక్సైజ్ చేసుకున్నారు. తల విధానం చేసేది మందిరంలో విధానం చేసేది. ఈరోజు ఇలాంటి ఆలోచనలు మనిషికి రకరకాల ఆలోచనలు, ఈ చెత్త ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. నేను బాగుండాలి, నేను అలాగుండాలి. ఒకడన్నాడు ఆలోచన చేశాడు, అప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నేను ఆనందంగా ఉండాలి, నేనే స్వార్థంగా ఉండాలి, నేనే బలంగా ఉండాలి, నేనే ఈ ఊళ్ళో గొప్పగా ఉండాలి, నేనే ఈ సంఘంలో బాధిక్యతగా ఉండాలి. ఇలా ఊహలో, ఈ ఊహలు కేవలం అది కాడు 6వ అధ్యాయం అంటాడు, మనుషుల ఊహలు కేవలము చెడ్డవి. మనుషుల యొక్క ఆలోచన ఏంటంట, కేవలము చెడ్డవి. ఏ ఊహాలోకాల్లో ఉంటున్నారు, జస్ట్ ద రబ్బిష్ థింకింగ్స్ అండ్ రబ్బిష్ ఇమేజెస్ అండ్ ఫ్యాంటసీస్. చూడండి, వాడ ఎలా మనం మీరు చూసారు, ఏలూరు దగ్గర ఒక అమ్మాయిని కత్తి పెట్టి గొంతు కోసాడు, చచ్చిపోయి. నాకులో చచ్చిపోయి, వీడు గొంతు కోసుకున్నాడు, వీడు చచ్చిపోయాడు. ఈ గొంతు కోసిన వాడి పేరు ఏంటో తెలుసా? చూసారా? మొగల రేకులు 6 రేకులు గొంతు అడిగితే ఏసురత్నం. ఏ రత్నం నాయన? ఏసురత్నం వాడి పేరు. నాకు భలే బాధ అనిపించింది. పేరు పెట్టుకుంటున్నారు. ఊహలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కాలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటున్నాయి. ఊహలు కేవలము చెడ్డవి. సాతానుడు కూడా అదే అన్నాడు, నేను ఉత్తర పర్వతమున్న ఆయన సభాపర్వతం ఎక్కి ఆయన కంటే నేను పైగా నేను కూర్చోవాలి. దేవుని కంటే ఆధిక్యమైన స్థితిలో వాడు ఉండాలని సాతానుడు కాలుచున్న రాళ్ల మధ్య వాడు సంచారం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ ఊహలు ఎలాంటి? దేవునికి అనుకూలమైన ఊహల, దేవునికి ప్రతికూల. తప్పిపోయిన కుమారుడు కూడా తన హృదయంలో ఆలోచన చేశాడు.
నేను నా తండ్రికి, పరలోకపు తండ్రికి నేను ద్రోహము చేశాను కనుక నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నీ కుమారుడు కాను కనుక నీ కూలివాటలో ఉన్న కూలివాటగా నన్ను చేర్చుకోమని నేను నా తండ్రిని ప్రాధేయపడతానని తన మనసులో అనుకోలేను అంతే. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ ఇమేజ్? వాట్ ఈస్ యువర్ ఇమేజ్? నీ ఆలోచన ఏంటి? ఎలాంటి ఆలోచన చేస్తున్నావు? నా ప్రాణమా, భక్తుడైన దావీదు అంటున్నాడు, వాటి ఇమేజ్, వండర్ఫుల్ ఇమేజ్. నీవు చేసిన ఉపకారములకు నీవేమి చెల్లించాలి నా ప్రాణమా? యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా. అంతరంగంలో చాలా ఉంటాయి. నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, ఆయన చేసిన ఉపకారములలో అది పైకన్నది తన ఊహలో ఊహ. అలాగూ దేవుని గణపతి. ఎందుకంటే నా ప్రాణమా, సమాధిలో నుండి నీ ప్రాణములో దేవుని బిడ్డ ఈరోజు నీ ఇమేజ్ ఎలా ఉంది? నీ ఇమేజ్, నీ ఊహ ఎలా ఉంటుంది? వాళ్ళ ఏ ఊహతో నువ్వు బ్రతుకుతున్నావు? ఏ ఊహతో నువ్వు బ్రతుకుతున్నావు? ఈరోజు ఈ ఊహలు ఎక్కువ. యవనస్తులు చూడు, చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు. ఇలా 10th స్టాండర్డ్ పీపుల్ చూడండి, వాళ్ళ ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎంత చెడ్డ ఆలోచన. 8, 9 తరగతి ఫోన్ తీసుకెళ్ళి అశ్లీలమైన వాటిని చూసి ఆఖరికి మత పిచ్చి పట్టిన వాడిగా ప్రవర్తిస్తున్నారు. మతపు ఆలోచనలు వస్తున్నాయి. ఇమేజన్స్, సెక్షువల్ ఇమేజెస్, కామాతురత అంటారు దాన్ని. కామాతురతపు ఆలోచనలు. నేను ఈ రీతిగా ఉండాలి, ఎంత అందంగా ఉండాలి, ఎంత ఘనంగా నేను ఉండాలి. ఈరోజు ఈ కామాతురత ఆలోచనలు, దేవుని బిడ్డ, ఈరోజు సొసైటీలో ఈ కామాతురత ఆలోచనలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. దట్స్ కాల్డ్ ఏ క్లోజ్ మైండెడ్ పీపుల్. దేవుని బిడ్డ, నీ ఆలోచన ఎలా ఉన్నది? నీ ఊహలు ఎలా ఉన్నాయి? ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభుని ఎలాగున అప్పగించాలని వాడు ఏం చేస్తున్నాడంట? ఆలోచన, కుట్ర చేస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ అంతర్యాన్ని ఎరిగిన వాడు కనుక నీ ఊహలు మంచి ఊహలు అవుతుంది కాక. ఏ ఊహలు ఉన్నారో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకుల చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు నా ప్రాణమా యేసు ప్రభు సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని. అవును, మన స్థితి ఎలాంటిది? నీ పూర్వస్థితి ఎలాంటిది? నీ పూర్వస్థితి ఎక్కడ? ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఈరోజు నీ ఏ స్థితిలో ఉన్నావు? దేవుని బిడ్డ, నిజంగా నా స్థితి నేను చూసుకుంటే నా పూర్వస్థితి ఎంతో బాధాకరమైన స్థితి. కానీ ఈరోజు దేవుడు అలాంటి స్థితి లేదే. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో ఏమి మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, దోషములన్నీ. అవును, ఈరోజు నీ ఇమేజ్, మరి మన ఇమేజ్ను కూడా ఉండాలి. అవునా? ఒక పాట పాడతారు, మనం చక్కని పాట మీరు పాడతారు కదా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుతుందో ఆడండి. నాకని నేర్చుకున్నాను 4 చోట్ల చెప్పి కానీ నేనే. ఆ తర్వాత
ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను మై గాడ్ నా ఓహిదే ఇహలోక బంధాలు మరచి మర్చిపోవాలి. ఐ నీడ్ ఫర్గెట్. వీటిని నేను మర్చిపోవును కాక నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు నాకు కాదు. అక్కడ భార్యను కానీ బిడ్డలైన కానీ వారి కంటే గొప్పవాడు నా దేవుడు. ఇహలోక బంధాలు మరచి తర్వాత నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నీకు నీవిచ్చు బహుమతులేరా. నీ అన్ని మోడర్న్ వాయించారుగా, నీ ఊరే మోడర్న్ ఊరు, నీ ఊరే మోడర్న్ ఊరండి. ఇప్పుడు ఆ చిరువు లెక్క చంద్రులా తిరుగుతాయి కానీ నాకు అక్కడే ఇక్కడ రాగానే అన్నాలో కొత్తగా ఉండదు నాకు. అసలు మోడర్న్ అండి బాబు, మీ మోడర్న్ అంటున్నారు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు. కనుక చాలేదు నాకు నాలుగు పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ ఆయన ఇచ్చే బహుమతినే తీసుకోవాలి. నీ ఆలోచన ఇది మంచి ఆలోచన. ఎలీషా కూడా మంచి ఆలోచన. ఏలియా ఏలినవాడా నువ్వెన్నో అద్భుతాలు చేసావు కదా ఏలినవాడా, నీకంటే 2 ఆత్మలు నాకు దయచేయవా. హల్లెలూయా. చెత్త ఆలోచన కాదు, మంచి ఆలోచన. మంచి ఆలోచనతో నువ్వు ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. ఏ ఆలోచనతో నువ్వు బ్రతుకుతున్నావు? మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన. ఆనాడు ఇశ్రాయేలీయులు యెహోవా కను దృష్టిలో దోషులైపోయారు. అందుకే దేవుడు వాటిని ఎవరికి అప్పగించాడంట? ఎగ్లోనంటే వలయం అని ఉంటుంది. ఇంకొక అర్థం హీబ్రూ పదం ప్రకారం ఎక్కువగా హీబ్రూ టచ్ చేస్తారు. ఈ సంగరణం చూసారా, తెలుగాట్లో పెద్ద ఉండదు. దాని హీబ్రూ లెవెల్లోకి వెళ్తే దాని అర్థాలు లేవు, దాని ఇది వేరు. హల్లెలూయా హల్లెలూయా. కనుక దాని హీబ్రూ లెవెల్లోకి వెళ్తే చెత్త ఆలోచన. ఈ రోజు నీకు ఆ చెత్త ఆలోచన దేవుడు తీసివేయను గాక. ఈ దుష్ట ఆలోచన లేకుండా దేవుని యొక్క వాక్యంలో నీ మనసు పెట్టుదు గాక. హల్లెలూయా. ఆలోచిస్తున్నాను, రహస్యమందు చూస్తున్నా దేవుడికి నీకు కనబడుతుంది. కుట్ర చేస్తున్నావా, అసూయగా ఉన్నావా, ద్వేషంగా ఉన్నావా, ఇది ఎవరికి కనబడుతుంది? దేవుడికి కనబడాల్సింది నీ ఇమేజ్, నీ ఇమేజ్, వార్త ఇమేజ్. ఇదిగో దావీదు భక్తుడు చెప్తున్నా, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. తగ్గిపోయిన కుమారుడు తండ్రి, నేను వెళ్తాను, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. తగ్గిపోయిన కుమారుడు నా తండ్రి ఇంత కూలివాడుగా ఉంటానికి ఆయన ఇష్టమేనని తన మనసులో అనుకుని అదిగో తండ్రి దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి చేర్చుని చీచి అన్నాడా? తండ్రి సమస్తం ఎరిగిన వాడు, నీ ఆంతర్యాన్ని ఎరిగిన వాడు. కనుక దేవుని బిడ్డ, నీ ఆలోచన జాగ్రత్త. ఈ లోపల నువ్వు తిరుగుతున్నావు. యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది గనక, నీ కను ఆయన దృష్టి ఉంది గనక నీ ఆలోచన జాగ్రత్త. నీ ఆలోచన ఇంకా ఆలేసోలేదు, ఆలేసోలేదు, ఆలేసోలేదు. గోల్డ్ స్వామి మరి ఇప్పుడే హోటల్ అన్ని బుక్ అయిపోతాయి అంట. రేపు 10వ తారీఖు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేద్దామని ఒకళ్ళేమో ఇక్కడ చేస్తున్నారు, ఒకళ్ళేమో అక్కడ. దేవుడు ఇద్దరు గెలుపుతారా? గెలుతూ అక్కడే వాడు ఇప్పుడే మేడ కట్టేసలే వాడు ఆలోచన దేవుడు చూసుకున్నాను కాక. ఆడుతూ మీరు చేరకూడదు, నీకు ఆలో ఊహలొద్దు. మన పాటలు పాడతాం, ఊహలు నాదు ఊటలు. తెలుసా? నీ అన్ని మోడర్న్గా ఊరు మంచిదే గాని
తోటలన్నీయు చేదాయెను. అవును, ఊరు మంచిదే, అనాలంటే అమ్మరాలు ఊరండి. ఈ మధ్య ఓట్లు చెండి పనికి వారి రాజకీయాలని ప్రవేశించి ఓట్లు లేకపోతే పని మరి ఎందుకంటే మన కాటితో సంబంధం. ఉప్పు వేసిన వెంటనే అభినయమైపోయిందట, మధురం అయిపోయింది. హల్లెలూయా. ఊహల్లో ఉంటారు, ఆనందపు ఉంటారు, ఆనందపు జలాలు అవి ఊపికి దేవుని మహింపరిచేది. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కువగా నేను ఈ బైబిల్ స్టడీ నైట్ టైం నేను చదువుతాను. నైట్ టైం చదివేటప్పుడండి ఒక్కోసారి 1 గంట 2, 3 కూడా అవుతాయి. అక్కడ బైబిల్ చదువుకుంటారు. తెలియదు ఇక ఆ హృదయంలోని ఆనందం ఆ చదువుతుంటే దేవుని బిడ్డలారా, దేవుని ఆ వాక్యాన్ని చదువుతుంటే దేవుడు పక్కనుండి ఒక్కొక్క అక్షరాన్ని, ఇప్పుడు మన పిల్లలకి అయితే అని ఎలా అక్షరాభ్యాసం చేస్తున్నట్టు ఉండదో, అలాగే దేవుడు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటే హృదయం పొంగుతూ ఉంటది, హృదయం ఆనందిస్తూ ఉంటది. ఊటలు ప్రభువులో అంత ఆనందం ఉంది, వాక్యములో ఆనందం ఉంది, ధర్మశాస్త్రములందు ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడై ఉన్నాడు. ఇట్ ఇస్ నాట్ ఏ క్లోన్ ఇమేజెస్. ఇది చెత్త ఆలోచన కాదు, ఇవి మంచి ఆలోచన. హల్లెలూయా. దేవుడు నీకు ఆలోచన. అందుకే ఈ చెత్త ఆలోచనకి ఎలా ఉన్నాయంట, ఎగ్గులోనంట. మీరు చదువుకోండి, బహుస్థూలకాయుడు. ఎగ్గులోని అన్నవాడు వాడు దాసులు. ఇవాళ ఎగ్గులోని మైండెడ్ తో ఉండిపోయింది. ఎగ్గులోని మైండ్ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, బయట వాళ్ళు ఎవరు చూడట్లేదు కదా. తోటలో ఉన్న నన్ను ఎవడు చూస్తున్నాడు, ఇంట్లో ఉన్న నన్ను ఎవడు చూస్తున్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేశాను, పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఆ పాట వస్తుంది, మంచి సినిమా పాట. అందులో కట్టేయి, నువ్వు ఫోన్ వస్తే కట్టేయాడు పాస్టర్ నీకు టీవీ కట్టే అంటుంది. అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు నువ్వు? నేను అక్కడ ఉన్నటువంటి మా ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని చెప్తాను, మీరు ఎక్కడ వెళ్ళాలంటే తిరగబడినాడు అంటే తిరగకూడదు. ఎల్లాలో ఇంటికి పరిమితంగా ఉండాలి. ఆ ఇంటికి పోయి అక్కడక్కడ సమాచారం తీసుకెళ్ళి లేనిపోయిన విధంగా చేయొద్దు అని అంటారు అనుకోండి, ఏం మాట్లాడతారు? ప్రాంతం ఏంటంటే అన్నే వారు మాకేమో ప్యాసింజర్ బండ్లుగా రాజస్థాన్ బండ్లు ఉండవు. మనకి గుడిగాడి చేస్తావు, ఇల్లు అక్కడ ఊరి సేవలు ఉంటుంది, మధ్యలో ఒక ఇంటికాడ ఆడతావు, అక్కడ కసేపు ముప్పు రగలేస్తావు, ఇంకో ఇంటికి పోతావు, అక్కడ నువ్వు పొగలకి ఎత్తావు, ఇంకో ఇంటికి పోతావు. ఈ ప్యాసింజర్ ఎప్పటికి వెళ్తుందో తెలీదు. ఇప్పుడు ప్రస్తుతం బండి 2 గంటలు ఆలస్యం నడుస్తుంది. అది ఒక చోట ఒక స్టేషన్ లో, రెండో స్టేషన్ లో 3 గంటలు అవుతుంది, ఇంకో స్టేషన్ లో 5 గంటలు అవుతాయి. నువ్వు ఎప్పుడు గమ్యం చేస్తావు నీకేం తెలియదు. ఈ అక్కడ చూడండి, ఇక్కడ ఇలాంటివి మీరు చేయొద్దంటే ఎప్పుడన్నా నేను తటస్థంగా అనుకోకుండా మధ్య అమ్మమ్మ ఇలా వచ్చేసాడు, అమ్మ వాళ్ళు తోడుకుంటారు. ఎందుకు? అది నీ ఇమేజిన్ ఎలా ఉంది, నీ ఊహలు ఎలా ఉంది, నీ యొక్క ఆలోచన ఎలా నడుస్తున్నావు నువ్వు సమాజంలో. అక్కడ దేవుడు ఉన్నాడా? అక్కడ దేవుడు ఉన్నాడా? అక్కడ దేవుడు ఉన్నాడా? ఆత్మతో ఉన్న చోట దేవుడు ఉంటాడు, ప్రార్థనతో ఉన్న చోట దేవుడు ఉంటాడు, వాక్యం ఉన్న చోట దేవుడు ఉంటాడు, స్తుతులు ఉన్న చోట దేవుడు ఉంటాడు. నీవు దేవుడు లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు ఈ లోకంలో. Without God you are living in the presence of the God. దేవుని యొక్క కను దృష్టిలో నీవు దేవుని ఆత్మతో కాకుండా ఆత్మ సంబంధమైన వాటితో గడుపుతున్నావు. This is the enthronement చెత్త ఆలోచన, పరిస్థితుల జీవితం. ఎందుకంటే దౌర్భాగ్య జీవితం ఈ లోకంలో ఒకటి లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మ ఆ రీతిగా ఉన్నట్టయితే యెహూదు నేర్చుకున్నాడు. ఎవరైనా న్యాయాధిపతి? యెహూదు. హల్లెలూయా. యెహూదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. ఈ చెప్పి నేను అన్నట్టు మీకు నేను వెళ్ళలేదండి బాబు. సరే చూడండి 16వ వచనం, 3:16. యెహూదు
మూరెడు పొడవు గల 2 అంచుల కత్తి ఏం తీసుకెళ్తున్నాడు? ఈ యొక్క ఆలోచన, ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని పటాపంచలు చేయాలంటే యెహూదు అంటే అర్థం ఏంటంటే ఐక్యత, యూనిటీ. ఈరోజు సంఘంలో యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి. ఏ ఐక్యత? ఈరోజు నువ్వు చేస్తున్న ఈ ఆరాధనలో దేవుడు నీకు ఐక్యతను దయచేయను గాక. ఏ ఐక్యత? యెహూదు మూరెడు పొడవు గల 2 అంచుల కత్తి. ఏ కత్తి అంట? అది హెబ్రీ పత్రికలో ఉంది. 2 అంచుల కత్తిని ఏమంటాడు? 2 అంచుల వాక్యం అనే ఏ ఖడ్గం అది? అది జీవము కలిగిన ఖడ్గం, బలమైన ఖడ్గం. ఎందులో నుండైనా ఎందులో గుండైనా కానీ దూర కలిగిన శక్తి కలిగినది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. యెహోవా ఈరోజు ఏం తీసుకుంటున్నాడు? వాక్యం అనే కత్తిని తీసుకుంటున్నాడు మొదటగా. రెండోది ఏమంటున్నాడు చూడండి, అక్కడ తన వస్త్రములు అక్కడ వస్త్రము. ఏ వస్త్రం? అక్కడ హీబ్రీ బైబిల్లో ఉన్నది నార వస్త్రం. దట్స్ a linen cloth. నార ఎందుకంటే యాజకులు నార వస్త్రాలు తొడుక్కోవాలి. ప్రత్యక్ష గుడారంలో లేవీయులు నార వస్త్రాలు తొడుక్కోవాలి. వారు బలిపీఠం ఎక్కేటప్పుడు నారలాగులు తొడుక్కోవాలి. నార వస్త్రాలు ధరించిన వారు పరలోకులు వీణలు వాయించదు, వారు పరిశుద్ధులు. హల్లెలూయా. పరిశుద్ధత. వాక్యముల యొక్క వాక్యాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నాడు? పరిశుద్ధతలో పెడుతున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన సమాధి ఎలా చేయబడ్డాడు? ఆయన వస్త్రముతో చుట్టబడి సమాధిలో పెట్టబడినవాడు. అందుకే వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆ వస్త్రములో పెట్టి, నార వస్త్రములో పెట్టి నీతిలో పెడుతున్నాడు. వాక్యాన్ని తీసుకెళ్ళి ఏం పెడుతున్నావు నువ్వు? ఇవాళ వాక్యాన్ని వాళ్ళు చెడుగా పడేస్తున్నారు. ఇవాళ వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చేస్తున్నావు, చెడుగా మార్చేస్తున్నావు. వాక్యాన్ని నీతిగా ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. నీకు అనుకూలంగా నీకు ఇష్టమైన రీతిలో వాక్యాన్ని ఉండడానికి వీల్లేదు. నారవస్త్రము నీతికి సూచనగా ఈ నారవస్త్రాన్ని చుట్టి ఎక్కడ పెట్టాడు తెలుసా? కుడి తొడ మీద. ఏ తొడ మీద అంటే ఈ తొడ శరీరము ఆ వాక్యాన్ని అంటటానికి వీలు. శరీర సంబంధమైన ఎప్పుడు కూడా వాక్యానికి అంటకూడదు. వాక్యమే అది నీతితో ఉండాలి. ఎగ్లోను దగ్గరికి వెళ్ళాడు. ఎగ్లోను మహారాజా, నీకు సుంకం కట్టడానికి నేను వచ్చాను, ఈ సుంకం కట్టను ఇదిగో కట్టుకోండి అని. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం 26వ చూడండి. అక్కడ వారు తడువు చేయించుండగా యెహోవా తప్పించుకుని పెసిలీము అక్కడ. ఇప్పుడు ఏం చేశాడంటే పెసిలీముకి వచ్చి కప్పం కట్టేసి వారా తిరిగి వచ్చాడు. ఎగ్లోను మహారాజా, నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని అన్నాడు యెహోవా అని. ఏం చేశాడు? అక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపించి, అది చల్లని మేడ గది. ఏ గదంట? చల్లని మేడ తర్వాత చదువు. ఈరోజు మనుషుడు నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించుమని ఈ కొవ్వు పట్టిన ఆలోచన కలిగిన ఈ యుగంలో ఎంత సుఖాలు కోరుకుంటున్నాడు. నిజమే, మనిషి ఎంతైనా కానీ దేవునికి విరుద్ధంగా కొవ్వు పట్టిన ఆలోచనతో ఈరోజు చల్లదనాన్ని కోరుకుంటున్నాడు. కొంచెం వేడిగా ఉంటే తట్టుకోలేము, కరెంట్ లేకపోతే గుళ్ళోకి రాలేము, కరెంట్ లేకపోతే గుళ్ళోకి రాలేము, వర్షం చిరుకు పడితే గుళ్ళోకి రాలేము. సుఖాన్ని కోరుకున్నాడు, సుఖాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మంచి సీరియల్ ఉంటే ప్రార్థన మానేయటం, ఏదైనా లోక ప్రయాణం ఉంటే ప్రార్థన మానేయటం, ఆరాధన మానేయటం. ఓ దేవుని బిడ్డ, ఇలాంటివి నువ్వు ఎన్నో చేశావు. ఈ యోగులోని స్థూలకాయుడిగా చల్లని గదిలో ఉన్నప్పుడు యెహూదా వెళ్ళి ఆ కుడి తొడ మీద ఉన్న కత్తి తీసి ఆఖరి కడుపులో పొడిచాడు. ఎక్కడ పొడిచాడంట? అది కడుపులో పొడిచి పిడి కూడా దిగిపోయిందంట. పిడితో సహా దిగిపోయి ఆ కొవ్వంత దానిలో కప్పుకుపోయి ఇక బయటికి రావట్లేదంట కత్తి.
ఈరోజు నువ్వు ఆ కత్తితో ఆ కొవ్వు సంబంధమైన చెత్త ఆలోచనలు నశించునుగాక. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గముతో ఈ చెత్త ఆలోచనని నువ్వు జయించాలి. అవును, నా ఆలోచన సరైనది కాదు, నా ఊహలు సరైనవి కాదు, నా భావనలు సరైనవి కాదు ప్రభువా. నీ వాక్యంతో అన్నాడు భక్తుడైన దావీదు, హిస్సోపుతో నా పాపమును పరిహరించు, హిస్సోపుతో నా పాపమును పరిహరించుమని అల్లగార్చి ప్రార్థన చేశాడు. ఈరోజు యూదు ఆ కత్తితో దించి వాడు చచ్చిపోయాడు, ఇక పారిపోయి వచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచ్చను పెరీసీము నుండి ఎక్కడికి వచ్చాడు చూడండి. అక్కడ పెరీసీము నుండి ఎక్కడికి వచ్చాడు? అక్కడ పెరీసీము దాటి సెయూరాకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? పెరీసీము అంటే కంకర రాళ్ల కొట్ట, నల్లని కంకర రాళ్ళు. మన కంకర రాళ్ళు వేరు. అది ఇశ్రాయేల్ దేశంలో కంకర రాళ్ళు ఉండవు. ఆ కొండలు ఉంటాయి కానీ మాడిపోయి ఉంటాయి, నసినసిగా ఉంటాయి. అవి పనికిరావు. అలాంటి రాళ్ళు పనికిరాని రాళ్ల దగ్గర నుండి పారిపోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు కూడా పనికిరాని చెత్త ఆలోచన నుండి, పనికిరాని విషయాల నుండి నువ్వు పారిపోయి ఎక్కడికి వచ్చాడు? పెరీసీము నుండి సెయీరాకు వచ్చాను. ఎక్కడికి వచ్చాడంట? సెయీరా అంటే అర్థం ఏంటంటే యవలు పంటలు కలిగిన దేశము, ఆహారం ఉన్న స్థలం. ఆహారం ఎక్కడుంది? నా తండ్రి ఆహారము సమృద్ధిగా ఉన్నది. దేవుని మందిరంలో ఆహారం ఉన్నది. అందుకని అక్కడ పెరీసీము నుండి బయలుదేరి సెయీరాకు వచ్చి ఆ యవలు కలిగిన ప్రదేశంలో అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు చూడండి? ఎఫ్రాయిము కొండ మీదకి. అక్కడ ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, ఫలభరితమైన జీవితం. హల్లెలూయా. యూదు ఆ చెత్త ఆలోచనలు కలిగిన ఎద్దులను చంపేసి ఆ పెరీసీము నుండి పారిపోయి ఈ పనికిరాని చట్టాలు, పనికిరాని వ్యర్థమైన పితృ పారంపర్యమైన ఈ ఆచారాల నుండి పారిపోయి ఆహారం ఉన్న స్థలం, దేవుని స్థలం. హల్లెలూయా. ఇది శరీర అనబడును గాక. వాక్యం ఉన్న స్థలం ఇది ఎఫ్రాయిము కొండ. ఏ కొండంట? ఈ ఎఫ్రాయిము కొండ మీద నుండి ఓర ఊదేటంట. పూర్వదంగానే ఇశ్రాయేలు అందరూ గుంపుడిగా ఇదిగో ఆ మోయాబీలు చంపేద్దాం పదండి అందరూ కలిసి ఎగ్రోను రాజున మోయాబీలందరూ కూడా 10,000 మందిని చంపేరి. ఎన్ని వేల మంది చంపారంట? తర్వాత దేశం ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట? 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. దేవుని బిడ్డ, 80 అనే సంఖ్య అధిక బలమున 70, అధిక బలమున 80 సంవత్సరాలు. చాలా మంది వాళ్ళు లోకానుసారంగా ఉన్న తాగుబోతులు కానీ చోదగాళ్ళైనా సరే 87 చచ్చిపోయారు అనుకో, 5 మొదలెడతారు. ఏమని? దేవుని కృప ఈ బిడ్డ మీద ఉన్నది కనుక ఇతడు 87 బతికాడు, వీడు పాపంతో బతికిన దేవుని కృప అనాలా? దానికి దీనికి సంబంధం లేదు. 80 అనే సంఖ్య వేరు, 70 అనే సంఖ్య వేరు. న్యూమరికల్ బైబిల్ అని కూడా ఉంటుంది. న్యూమరికల్ వేరు. అది ఒక్కొక్క నెంబర్. ఇది శంకరని అనే చోట 600 మంది ఫిలిష్తీయులను మునుకోలతో చంపాడు. అక్కడ 600 అంటే ఏంటి? ఆ సంఖ్య వేరు. అలాగే ఇక్కడ కూడా 80 సంవత్సరాలు. 80 అనే సంఖ్య దేవుని యొక్క పరలోకానికి కావలసిన ఒక అర్హత కలిగిన శక్తి. దట్స్ కాల్డ్ ద జకేన్ అన్నది. ఇప్పుడు జకేన్ అంటే అతడు తిరిగి దేవుని రాజ్యానికి వారసుడు కాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనగా ఎఫ్రాయిము కొండ మీద నుండి దేవుని రాజ్యానికి వారసులుగా ఒక సంఘంగా ఎఫ్రాయిము కొండ మీద వాళ్ళకు సమూహం అయ్యారు. హల్లెలూయా. అలాగే మన సంఘం కూడా అలాగే ఉండాలి. ప్రతి ఒక్కరు వ్యర్థమైన ఆలోచనలు చంపేసి ఈ వాక్యం ఉన్న శరీరాకు వచ్చి వాక్యాన్ని భుజించి ఈ ఎఫ్రాయిము కొండ మీద ఒక అభివృద్ధి కలిగిన సంఘంగా 80 సంవత్సరాలు. అందుకే నా హృదయం నిప్పురమగా ఉన్నది,
నేను పాడుచు స్తుతిగానము చేసి. హల్లెలూయా. అది 80వ సంఖ్యకు సాధన. ఇంకా చాలా ఉంటాయి దాని గురించి. కనుక దేవుని బిడ్డలారా, ఆ రీతిగా యెహోవా ఎలా జయించాడో అలాగనే మీరు యెహోవాగా ఉండి ఈ ఖడ్గాన్ని ధరించి ఈ చెత్త ఆలోచన, లోకముల ఆలోచన సంహరించి ఈ సంఘం అనే శరీరాలు ఇది ఒక ఎఫ్రాయిము కొండగా దేవుడు చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. దేవాని కొందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా ప్రార్థన